ఏపీ న్యూస్ కి స్వాగతం. చిత్తూరు దక్షిణ కాశీగా పేరుగాంచిన స్వయంభూ శ్రీ మొగిలీశ్వర స్వామి దేవస్థానం భూములు అన్యాక్రాంతం కాకుండా రక్షించాలని బంగారుపాలెం బీజేపీ నాయకులు చిత్తూరు జిల్లా కలెక్టర్ కార్యాలయం ఎదుట మంగళవారం నిరసన తెలిపారు. జిల్లా కలెక్టర్ కార్యాలయంలో వినతి పత్రం సమర్పించారు. దక్షిణ కాశీగా పేరుగాంచిన శ్రీ మొగిలీశ్వర దేవస్థానానికి దాతల సహాయంతో సుమారు 400 ఎకరాలు రికార్డుల పరంగా తెరుస్తోంది. స్థానిక నాయకులు వాటాలు వేసుకుని పంచుకున్నట్లు బీజేపీ నాయకులు గిరిప్రసాద్ రెడ్డి ఆరోపించారు. వెంటనే చిత్తూరు జిల్లా కలెక్టర్ శ్రీ మొగిలీశ్వర స్వామి దేవస్థానం ఆస్తులపై విచారణ చేపట్టి ఆస్తుని పరిరక్షించి భక్తుల మనోభావాలు దెబ్బతీయకుండా చర్యలు తీసుకోవాలని వారు డిమాండ్ చేశారు. నమస్కారం అండి. నాది బంగారుపాలెం మండలం మొగిలి గ్రామం. నేను బీజేపీ కార్యకర్తని. మొగిలిలో ఉన్నటువంటి శ్రీ స్వయంభూ మొగిలీశ్వర స్వామి గుడి ఉంది. ఆ గుడికి కొద్ది భూములు ఉన్నాయి. ఆ భూములన్నింటినీ కొందరు ఆక్రమణదారులు యథేచ్ఛగా ఆక్రమిస్తూ ఉన్నారు. దాని విషయమై మేము ఆలయ అధికారులకి అంతా ఎన్నిసార్లు చెప్పినా పట్టించుకోవడం లేదు. అక్కడ వ్యవసాయేతర భూమి, గుడికి సంబంధించిన వ్యవసాయేతర భూమిని ఆప్ రోడ్ కన్స్ట్రక్షన్కి సంబంధించిన వాళ్ళకి కొందరు బినామీల ద్వారా గుడికి మాత్రం 20,000 లెక్కల్లో చూపించి వీళ్ళు లక్షల్లో లంచాలు తీసుకుంటూ లీజుకి ఇచ్చారు. అది ఇప్పుడు వ్యవసాయానికి కూడా పనికి రాకుండా అయిపోయింది. ఇదే విధంగా కొందరు గృహాలు, కళ్యాణ మండపాలు, షాపింగ్ కాంప్లెక్స్లు కట్టినారు. ఈ విషయమే వాళ్ళకి చట్టపరంగా చర్యలు తీసుకోవాలంటే ఎటువంటి చర్యలు తీసుకోవడం లేదు. కాబట్టి మేము ఇక్కడ మా భాజపా పార్టీ తరఫున కలెక్టర్ గారికి విన్నవించుకుంటూ మా జిల్లా అధ్యక్షుల ఆధ్వర్యంలో మెమరాండం ఇవ్వడం జరిగింది. పార్టీ వాళ్ళగా ఊరు గ్రామ ప్రజలు చాలామందికి కొందరు గ్రామ ప్రజలు చాలామంది, అదే కాకుండా ఇప్పుడు ఆప్కో రోడ్డు కన్స్ట్రక్షన్కి సంబంధించిన వాళ్ళు వేరే సర్వే నెంబర్ పక్కన ఉన్నటువంటి సర్వే నెంబర్ వేసి ఈ ఆలయ భూమిని ఆక్రమించి సుమారు 15 ఎకరాల్లో ఆలయ భూమిని పనికి రాకుండా చేసినారు. ఏ పంట పండించలేం, ఆ విధంగా చేసినారు.